అందరికీ నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. కుటుంబం అంతా కలిసి జరుపుకునే పండుగ మన సంక్రాంతి. మరి అలాంటి పండుగ పూట కుటుంబం అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయగలిగే చిత్రాల్ని రూపొందించినటువంటి దర్శకుడు, రచయిత, యాక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీని ఇవాళ మనం కలవబోతున్నాము. ఆయనే డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆయన చిత్రాలతో ఎంతో మంది మహిళా ప్రేక్షకుల్ని అభిమానులుగా మార్చేసుకున్నారు ఆయన. మరి అలాంటి ఎస్వి కృష్ణారెడ్డి గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ప్లీజ్ వెల్కమ్ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నా తరపున, మా వనితా టీవీ ప్రేక్షకులందరి తరపున కూడా. నేను కూడా నా తరపున, మా అందరి తరపున, మా యూనిట్ తరపున కూడా నేను మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంక్రాంతికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మామూలుగా సంక్రాంతి అంటేనే అందరికీ తెలిసినది కుటుంబ సమేతంగా జరుపుకునే పండుగ. అంటే ఎక్కడెక్కడ సెటిల్ అయినా కూడా ఉద్యోగం పరంగా సంక్రాంతి పండుగ అనగానే ఊర్లోకి వెళ్ళిపోయి అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మలు, పిన్నులు, బాబాయిలు అందరూ ఒక చోట చేరి కలిసి జరుపుకోవడం అనేది ఈ రోజుకే జరుగుతోంది అదృష్టవశాత్తు. కాబట్టి అలా ఒక కుటుంబం అంతా కలిసినప్పుడు ఖచ్చితంగా ఒక టాపిక్ అయితే వస్తుంది సార్. ఎప్పుడో అప్పుడు ఒక మాటల్లో కానీ టీవీలో చూసినప్పుడు కానీ, దట్ ఈజ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు. ఎంత అదృష్టవంతుడిని చేశారు నన్ను. అలాగే మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న అతి కొద్ది మంది దర్శకుల్లో మీరొకరని చెప్పాలి. అలాంటిది ఇవాళ వనితా టీవీ చూస్తున్నటువంటి అందరు మహిళల్ని ఈ సందర్భంగా మీరు వాళ్ళ పలకరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు. ముందుగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందుగా సంక్రాంతి గురించి మాట్లాడుకుందాం సార్. గోదావరి వాళ్ళు కాబట్టి మరి గోదావరిలో అక్కడ ఎలా ఉంటుందో మనకందరికీ బాగా తెలుసు. సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటాము. మీ సంక్రాంతి అనుభవాలు ఏంటి సార్? సంక్రాంతికి చిన్నప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా, చాలా హుషారుగా భోగి మంటలకు వెళ్ళి అక్కడ మండుతున్నటువంటి ఈ భోగి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా, అందులో వెళ్ళి భోగి పిడకలన్నీ వేయటం, అక్కడి నుంచి ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత అంటే అంతకుముందే తెల్లవారుజామున లేచి స్నానం చేయడం, కొంగుడికాయలండి అప్పట్లో. అవేమో కళ్ళల్లో పడిపోయి ఆ కళ్ళల్లో పడి ఎర్రగా తయారైపోయి ఆ ఎర్రటి కళ్ళతోటి మనకన్నా బాగా లూజుగా ఉన్నటువంటి నిక్కర్లు, చొక్కాలతోటి. ఎందుకనంటే చిన్నప్పుడు కదా అది. చిన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు అప్పుడే ఎందుకు ఇది, రేపు రాబోయే రోజుల్లో వాడికి ఉపయోగపడతా ఉంటే ఎదుగుతాడు కదా అని చెప్పి పెడతారండి. అని చేత మంచి చక్కటి లూజు బట్టలన్నీ వేసుకునండి అక్కడికి వెళ్ళి శుభ్రంగా భోగి మంటలు అవి వేసి ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇంటికి రాగానే మళ్ళీ అమ్మ చేతి పాయసం, పండగ అంతే. సంక్రాంతి పండుగ లాగానే మీ సినిమాలు కూడా అంతే చక్కగా కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్యం, ఆ ఎమోషన్స్ కానివ్వండి, ఆ పాయింట్స్ మీరు ఏదైతే చెప్పే పాయింట్స్ ఉంటాయో అవి కూడా అందరూ రిలేటబుల్గా నేటికి ఇవాళ మీరు చేసిన సినిమాలు చూసినా కూడా రిలేట్ అయ్యే విధంగా ఉన్నాయంటే అది మామూలు విషయం కాదు సార్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండి, ఎవ్రీవన్. అందరూ ఆదరించారు కాబట్టి ఇవాళ కృష్ణారెడ్డి అనేవాడు ఉన్నాడు అండి. అవును సార్. అయితే సంక్రాంతికి ఇంటికి అల్లుడు వస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు. అలాగే సంక్రాంతి సందర్భంగా మనం ఇవాళ ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు గురించి కూడా మాట్లాడుకోబోతున్నాము. సంక్రాంతి అన్నాక అల్లుడు వస్తే బాగుంటుంది కదా. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఎస్వి కృష్ణారెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. ఆ సినిమా చూస్తే చాలు అది ఎస్వి కృష్ణారెడ్డి గారిదని చెప్పేయచ్చు. ప్రత్యేకంగా టైటిల్స్, కార్డులు ఏమి చూడాల్సిన అవసరం లేదు. అంటే ఆ స్టైల్ అంటూ ఒకటి క్రియేట్ చేశారు మీరు, ఏదైతే ఆడియన్స్ ఇప్పటికీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ జనరేషన్ ఆడియన్స్ నుంచి, ఇప్పటి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది? ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, గ్యాదరింగ్స్కి వెళ్ళినా ఎలా పలకరిస్తూ ఉంటారు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. ఈ జనరేషన్, ఆ జనరేషన్ అని ఎవరు ఉండరు. ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను సినిమా చేసి 18 ఏళ్ళు అయిపోయిందండి. అంటే మంచి హిట్ సినిమా పెళ్ళం ఊరు వెళితే తర్వాత చేయలేదు. సరే, చెయ్యకపోయినప్పటికీ కూడా
18 ఏళ్ళ వయసు కూడా లేని పిల్లలు పలానా సినిమాలు చూసామండి మేవన్నీ ఎంత బాగున్నాయో ఒక ఫోటో సార్ అంటూ ఉంటే నా మనసు ఎంత మురిసిపోతా ఉంటుందో. అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూస్తే కళ్ళల్లోంచి నీళ్లు రావడం ఖాయం. అంటే అది కేవలం ఏడుపుతోని వచ్చేదే కాదు, కడుపుబ్బా నవ్వి నవ్వి వచ్చే కన్నీళ్లు కూడా ఉంటాయి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు కామన్ కాబట్టి అలాగా అంత ఎక్స్ట్రీమ్ గా నవ్వించగలగడము, అంత ఎక్స్ట్రీమ్ గా ఏడిపించగలగడము రెండు కూడా ఒకే డైరెక్టర్ నుంచి రావడం అనేది చాలా అరుదుగా చూసే విషయం సార్. అంటే కామెడీ స్పెషలిస్టులు కొంతమంది ఉంటారు, ఇమోషన్ స్పెషలిస్టులు కొంతమంది ఉంటారు, కానీ రెండింటిని బ్యాలెన్స్ చేయగలగడం అంటే ఐ థింక్ మీరే. అది ఎలా చేయగలిగారంటారు, అసలు ఆ స్కిల్ ఎలా వచ్చిందంటారు? నేను ఒక ఆర్టిస్ట్ అవుదామని చెప్పేసి ప్రయత్నాలు మొదలు పెట్టాను కదా. పెట్టినప్పుడు ఆచార్యుడు గారు అన్నారు, రే అది పక్కకు పెట్టి వై డోంట్ యూ ట్రై టు బికమ్ ఎ డైరెక్టర్. అలాగని అదే నాకేమొచ్చు కనుక నేను డైరెక్షన్ చేయడానికి అని అంటే, అలా కాదు నువ్వు చేయగలవా, నీకు ఎందుకో తెలుసా, నువ్వు చెప్పినట్టు చెప్పకుండా చెప్పగలుగుతావు, చెప్పినట్టు చెప్పకుండా చెప్పగలుగుతావు, నిన్న చెప్పిన ఏ విషయమైనా సరే మళ్ళీ ఇవాళ కొత్తగా చెప్తావు, ఇవాళ చెప్పిన విషయం రేపు మళ్ళీ విన్నావు అనుకో మళ్ళీ ఇంకొంచెం కొత్తగా ఉంటుంది. సో ఇదే డైరెక్టర్ కావాల్సినటువంటిది. వై డోంట్ యూ బికమ్ ఏ డైరెక్టర్? కొత్తగా ఉండగలగడం అనేది ఎప్పటికప్పుడు కొత్తగా, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. సో అలాగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ని ప్లాన్ చేద్దాం మనం. అయితే ఈ విషయంలో మేము అచ్చిరెడ్డి గారు థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఆయన మీలోని ఆ ఒక్క క్వాలిటీని గుర్తించి ఆయనే తీసుకొచ్చి ఆయనే చేశాడు. ఓకే. తర్వాత ఇక అలాగే మ్యూజిక్తో సైతం చేయటము, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అండి, డైరెక్షన్, ఆల్ ద థింగ్స్. ఇప్పుడు ఏం చేశానంటే ఈ మధ్య కాలంగా నాకు ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు, ఈ సినిమాకి వచ్చేసరికి డైలాగ్స్ కూడా రాశారండి. దీనికి రాశారు, దీని నెక్స్ట్ సినిమా కూడా రాశారు. సో ఇదే ఫస్ట్ టైం ఇన్ఫాక్ట్ ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతవరకు దివాకర్ బాబు గారని అద్భుతంగా రాశారు డైలాగ్స్. ఆ తర్వాత 2-3 రాశారు, మర్దూర్ రాజా గారు రాశారు, బాగా రాశారండి. వాళ్ళందరూ కూడా చాలా బాగా మంచి రైటర్స్. నేను ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్టుగా ట్రై చేశాను. పొద్దున జనం చూస్తారు కదా, వాళ్ళే చెప్తారు కదా. లేదు సార్, ఆబ్వియస్గా మీ స్టైల్ అనేది కథల్లోనూ ఆ ఇమోషన్స్ లో, పాత్రల్లో ఎలా కనిపిస్తూ ఉంటుందో వాటి ద్వారానే వచ్చేవే డైలాగ్స్ కూడా. కాబట్టి ఖచ్చితంగా మీ డైలాగులు కూడా అదిరిపోతాయనే నమ్మకం మాకు కూడా ఉంది. కానీ సార్ డైలాగుల్లో మామూలుగా కథ పరంగా, పాత్రల పరంగా మాట్లాడడం వేరు. ఈ ఎంద చాట, అబదబ జబ ఇలాంటివన్నీ ఎలా వస్తాయి సార్ అసలు? కొత్త లిటరేచర్ అంటే ఎందచాట అనేది చాలా ఆలీ క్యాజువల్గా వాడేటటువంటి పదం అండి. అది అతని దగ్గర నుంచే పట్టుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే అబ్బా దబ్బా జబ్బా అనేటటువంటి దివాకర్ బాబు గారి స్పెషాలిటీ అండి. ఆయన రాసిచ్చాడు ఆయన. అది ఏంటంటే అది బాగా జనానికి కూడా బాగా ఎక్కిందండి అది. సో సిన్సియర్గా చెప్పాలి అని అంటే ప్రతిదీ కూడా జనానికి నచ్చిందే మనం ఒప్పుకు తీరాలి కదా. అంచేత జనానికి నచ్చింది అని అంటే అది యాక్సెప్ట్ చేసినట్టే లెక్క. యాక్సెప్ట్ చేశారు వాళ్ళు అని అంటే మనం ఎగిరి కొంతేసినట్టే లెక్క. కానీ సార్ నిజంగా హెల్దీ కామెడీ, ఆరోగ్యకరంగా అందరూ కలిసి చూసినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకుండా పాత్రల్ని అలా సృష్టించుకుని ఆ పాత్రలు తగ్గట్టు కామెడీ రాసుకోవడం అనే ప్రక్రియ మాత్రం మీలో నిజంగా ఇప్పటికీ అందరూ అభినందించాలి. చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్ యూ అండి. దానికి కారణం ఉందండి. ఏమిటంటే అది చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే మా విలేజ్ కావచ్చు, లేదంటే ఏదన్నా కానివ్వండి, మా అమ్మగారు కావచ్చు, వీళ్ళందరూ కలిపి నాకు నేర్పినటువంటి ఒక అందమైనటువంటి పాఠం అండి అది. జీవితంలో సినిమా అనేటటువంటిది కనుక మనం చూస్తున్నాము అని అంటే మనం మాత్రమే చూడవరా, అది మనతో పాటుగా పక్కనే చాలామంది ఉంటారు. అందులో అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, పెద్దాళ్ళు ఉండొచ్చు, చిన్నాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఎ థియేటర్, ఇట్ ఈస్ నాట్ ఏ పర్సనల్ ఫీల్, పర్సనల్ థింగ్ కాదు అది. సో అటువంటప్పుడు మనం మన సంస్కారాన్ని వదిలేయకుండా కనుక మనం సినిమాలు చేసుకుంటూ వెళితే బాగుంటుంది
అంటే అప్పట్లో ఏంటంటే వాళ్ళ సినిమాలు అనే పదం వాళ్ళకి తెలియకపోయినప్పటికి కూడా మనం ఏది చేసినా కానీ అలాగే 10 మందికి ఉపయోగపడేది, 10 మందిని మెచ్చుకునేటటువంటిది, యాక్సెప్ట్ చేసేది, అలాంటిది ఏది చేసినా కానీ మంచిదే కదా, 10 మందికి ఉపయోగపడేది కదా, అలాగని చెప్పి ఆ చెప్పడంలో నాకు తెలియకుండానే నాకు ఎక్కిందండి. ఆ ఎక్కింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ మై ప్రామిస్ టు ద ఆడియన్స్. ఇట్లాంటివన్నీ కూడా మెయింటైన్ చేసేటటువంటి అవకాశం నాకు ఆడియన్స్ ఇచ్చి అంత పెద్ద హిట్ సినిమాలు చేశారండి. మామూలు హిట్స్ చేయలేదు. చేసినటువంటి రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకోండి, ఏనుగుని పెట్టి సినిమా చేస్తే చిన్నపిల్లల సీన్స్ అవన్నీనండి, అయినా సరే సెన్సేషనల్ హిట్ చేశారు. మోర్ దెన్ 175 days ఆడింది. మాయలోడు లాంటిది ఒక చిన్న సినిమా చేస్తే అది మహా అద్భుతంగా ఆడిందండి. ఇక యమలే లాంటి సినిమాకి వచ్చినప్పటికి మీకు తెలుసు కదా, సంవత్సరం 1 year కంటిన్యూస్గా ఆడినటువంటి ఆఖరి చిత్రం అది. అంటే ఎన్ని సినిమాలు జనం యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళారు చెప్పండి. మరి వాళ్ళకి నేను ఎంత రుణపడిపోయి ఉంటాను నేను. మరి నా రుణం తీర్చుకోవడంలో నేను నా ధర్మాన్ని తప్పాను అనుకోండి, అప్పుడు నేను తప్పు చేసినట్టు అవుతుంది, నేరం చేసినట్టే అవుతుంది. కాబట్టి నేను నా ధర్మాన్ని తప్పను. మీ స్టైల్లో ఒక థ్రిల్లర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్రిల్లర్స్ ఎక్స్పెక్ట్ చేయడం అంటే థ్రిల్లింగ్స్ ఉంటాయండి. థ్రిల్స్ లేకుండా ఎలా కుదురుతుందండి? కుదరదు. థ్రిల్స్ ఉండాలి, షాక్ వాల్యూ ఉంటుంది. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుందండి. అది అందరూ అర్థం చేసుకునేలా ఉంటుంది. పిల్లలు భయపడేలాగా భయపెట్టేలాగా మాత్రం ఉంటుంది. మీటర్ దాటి ఉండదండి. ఆ మీటర్ లోపలే ఉంటాయండి కూడా. సూపర్ సార్. కానీ నాకు తెలుసు మీలో ఇంకా చాలా మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి, తెర మీద మా అందరికి చూపించాలి అనే ఆతృత కూడా చాలా ఉంది అని. ఫ్యూచర్లో చాలా మంచి సినిమాలకి ప్లాన్ చేసుకుంటున్నారండి నేను. బహుశా 99% ఏటా ఒక సినిమా చేయగలుగుతానేమో, లేదా ఒక 9 monthsకి ఒక సినిమా చేయగలుగుతానేమో. సో అలా చేసినప్పుడు ఆ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలనేటువంటి ఒకే ఒక తపనతోటి చేస్తానండి. అయితే సార్, మీరు మీ కెరియర్లో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల వెనక ధైర్యం ఏంటి? ఎందుకంటే ప్రయోగం అంటే ఇక్కడ కేవలం టెక్నికల్గానే కాదు, అటు టెక్నికల్గాను కొన్ని ప్రయోగాలు చేశారు, కథల పరంగా ప్రయోగాలు చేశారు, కథల్లో ఎంచుకునే ఆర్టిస్టుల పరంగా ప్రయోగాలు చేశారు, ఒక్కొక్క పాటకి సంబంధించిన ప్రయోగాలు కూడా చేస్తూనే వచ్చారు. ఏ ధైర్యంతో మీరు అప్పటి వరకు లేని ఒక ఎలిమెంట్ని తీసుకువస్తూ ఉంటారు? అది ఎలా, మీలో ఆ స్పార్క్ ఎలా వస్తుంది? ఆ ధైర్యం పేరు నమ్మకం. ఓకే. అంటే ఆడియన్స్ దీన్ని, ఈ సన్నివేశాన్ని, లేకపోతే ఈ కామెడీని, లేకపోతే ఈ ఫైట్ సీక్వెన్స్ని, లేకపోతే ఈ ఎమోషన్ని, లేకపోతే ఈ ఏడుపుని డిఫరెంట్గా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంటుంది చూడండి. ఆ నమ్మకం ఒకటే మనల్ని నిలబెడద్దండి. అది ఆ నమ్మకంతో కొత్త ప్రయోగాలు అన్నీ కూడా చేయగలిగాను నేను. ఆ నమ్మకంతో జనానికి అన్ని కొత్త విషయాలు కొత్త యాంగిల్ నుంచి నేను సప్లై చేయగలిగాను. ఒక్కొక్కసారి రొటీన్ అయ్యి ఉండొచ్చండి, కానీ అది కొత్తగా చెప్తేనే తప్ప జనం యాక్సెప్ట్ చేయరు. అంచేది దాన్ని కొత్తగా చెప్పాల్సి వస్తుందండి. కొత్త అంశం, ఇప్పుడు మొగుడిని ₹1 అమ్మేసుకుంది అనేటటువంటిది ఒక కొత్త అంశం అండి. దాన్ని స్ట్రైట్గా చెప్పేయచ్చు, డైరెక్ట్గా చెప్పేసాం కూడా అండి. అలాగే చెప్పేస్తే యాక్సెప్ట్ చేస్తారు, చేశారు కూడా. అండ్ అలాగే ఒక రోబోని తీసుకొచ్చారు అప్పట్లోనే. ఒక రోబో, ఒక గొట్టవద్దు, వీళ్ళిద్దరికి మధ్య ఒక చిన్న పిల్ల. అండ్ రోబోకి రోజా గారికి మధ్యలో డాన్స్. అసలు ఎవరైనా ఊహించుకోగలుగుతారా రోబోకి రోజా గారికి ఒక సాంగ్ డ్యూయట్ అయ్యొచ్చు అనే ఆలోచనే చాలా వెరైటీ అని చెప్పాలి. అండ్ అది నిజంగా అప్పట్లో ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంటారో నేనైతే ఇమాజిన్ చేసుకోగలుగుతాను. కానీ ఈ లోపు మీకోసం ఒక వీడియో బైట్ రెడీగా ఉందన్నమాట. సో ఆ స్పెషల్ పర్సన్ ఎవరో, ఆ వీడియో బైట్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా? విచిత్రంగా పెట్టారు. కృష్ణారెడ్డి గారు, హ్యాపీ సంక్రాంతి. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. సో హీరోయిన్ గా చేసేటప్పుడు మీ మూవీస్ చేయాలంటే హీరోయిన్స్ అందరికి చాలా చాలా ఇష్టం. ఎందుకంటే అన్ని కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అండ్ లేడీస్ కి నచ్చే సబ్జెక్ట్స్, హీరోయిన్స్ కి మంచి క్యారెక్టర్స్ ఉండే సబ్జెక్ట్స్ కాబట్టి అందరూ కూడా హ్యాపీగా చేస్తారు. అలాగే నేను కూడా చేశాను. చాలా రోజులైంది. మీరు మళ్ళీ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తే చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నాం. సో ఆల్ ద బెస్ట్ మీకు కూడా. అండ్ మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలి. సూపర్. రోజా మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, పాటలు అన్ని గుర్తుండిపోయాయి సార్. మీరేం చెప్తారు రోజా గారి గురించి? రోజా గారు చాలా నైస్ ఆర్టిస్ట్ అండి, మంచి ఆర్టిస్ట్. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం చెప్పినటువంటి విషయాన్ని క్యాప్చర్ చేసుకోవడం, చేయటం. ఈ రోజు అంటే అప్పుడు చాలా మాట్లాడగలుగుతున్నారు, చాలా డెవలప్ అయిపోయారు.
అసలు ఏమాత్రం నాకు షూటింగ్ టైం అప్పుడు శుభలగ్నం అప్పుడు ఆవిడకి మాట్లాడడం రాక అవునా? రాక వేరే ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటే నా గురించి మీరు చెప్పేయండి అని అడిగితే నేను ఇది రోజా చెప్పిన మాట ఇలాగైతే రోజా చెప్తారు అని చెప్పి నేను చెప్పేవాడిని అండి. అక్కడి నుంచి కట్ చేసినా చెయ్యకపోయినా కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అని అంటే మనమే అలాగా చెవులు నెక్కబట్టుకుని వింటూ ఉండేలాగా తయారు చేసిందండి ఆవిడ. దట్ ఈస్ అది శ్రమ పడ్డం అంటే, అది కృషి అంటే. ఆవిడ మలుచుకున్న విధానము, ఆవిడ తనంతట తాను మాట్లాడగలిగినటువంటి పద్ధతిని డెవలప్ చేసుకున్నటువంటి ప్రొసీజర్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. కానీ ఈవెన్ శుభలగ్నంలో ఆమని గారి పాత్రని మీరు తీర్చిదిద్దిన విధానం కూడా అంటే ప్రేక్షకులు కంప్లీట్ గా ఆమెని హేట్ చేయకూడదు, హేట్ చెయ్యరు కూడా. అరే పిచ్చిది ఏంటి ఇలా చేస్తుంది అనే ఫీలింగ్ మాత్రమే క్రియేట్ చేశారు తప్ప మరి తిట్టుకుని అలా వెళ్ళిపోయేంత కూడా దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని అనిపిస్తుంది సార్. అదేమన్నా మీకు కొంచెం అంటే ఎక్కువ టైం పట్టడం కానీ దాంట్లో మీరు ఎక్కువ వర్షన్స్ రాయడం కానీ? లేదండి, ఎక్కువ ఉండేది కాదు. వర్షన్స్ అనేవి ఇంకా ఒకసారి సీన్ పర్ఫెక్ట్గా సెట్ చేసేసుకున్న తర్వాత ఇక దివాకర్ బాబు గారు రాసేవారు. ఆయన బ్రహ్మాండంగా రాయగలిగేవాడు, రాసేవాడు కూడా అండి. మంచి సమర్థుడు ఆయన. మంచి క్వాలిటీ వచ్చేది, బాగా రాసేవాడు ఆయన. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా నా సపోర్టింగ్ ఉన్నటువంటి కో డైరెక్టర్ దగ్గర రంగారావు గారి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా చాలా బాగా నాకు హెల్ప్ చేసేవారు. మా ఎడిటర్ రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ నాతో పాటు ఇన్వాల్వ్ అయిపోయి ఆ సన్నివేశంలో వాళ్ళు నిమగ్నం అయిపోవడం వల్లే అవన్నీ కూడా ఆయా రిపోర్ట్స్ అన్నీ మనకి, ఆ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి రావడం జరిగిందండి. సార్ ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే సార్, చాలా మంది సినిమా అంటే మాస్లోకి వెళ్ళిపోవడం ఈజీ, కానీ ఫ్యామిలీస్లోకి వెళ్ళడం చాలా కష్టం అని నమ్ముతారు యాక్టర్స్ కూడా. అలాంటిది మీరు మీ యాక్టర్స్ని ఫ్యామిలీస్లోకి తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీకాంత్ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, ఆమని గారు కానీ, ఇలా అందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనిపించేటటువంటి పాత్రలు మీరు రాయడం వల్ల యాక్టర్స్కి కూడా అది చాలా సులువైంది అని చెప్పొచ్చేమో. సో ఆ విధంగా మీరు గమనించిన మార్పులు ఉన్నాయా సార్ అప్పట్లో? మీరు శ్రీకాంత్ గారితో చేసినప్పుడు కానీ, జగపతి బాబు గారితో చేసినప్పుడు కానీ, మార్కెట్లో ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే విధానంలో మీరు ఎలాంటి మార్పులు గమనించేవారు? మార్పులు అనేవి ప్రత్యేకంగా ఏమి ఉండవండి. ఆ రోజు ఏం ఫీలింగో, ఇప్పుడు కొడితే నొప్పే వస్తుంది కదా శరీరానికి. ఏమండి, ఏడిస్తే కళ్ళమంటే నీళ్ళే వస్తాయి కదా, అంతే, రక్తం రాదు కదా. అంటే ఒక మనిషికి ఇప్పుడు కాదండి, పుట్టుక దగ్గర నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా భగవంతుడు ఏం చేశాడంటే మనిషికి ఉన్నటువంటి ఎమోషన్స్ అండి, ఏడుపు, నవ్వు, సరదా, సంతోషం, దుఃఖం, బాధ, ఆనందం, పరమానందం, ఇవన్నీ కూడా ఏం చేశాడంటే ఆ మనిషిలో అలాగే ఉంచాడండి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి కూడా. నా లెక్కలో ఎప్పుడు మారవండి అవి. మనం ఎంత అందంగా సీన్ని చెప్పి వాళ్ళని ఏడిపించడమో నవ్వించడమో చేస్తామో అది ఒక్కటే కౌంట్లోకి వస్తుంది అంతే తప్ప మిగతా ఎవ్రీథింగ్ అన్చేంజబుల్ అండి, అవేవి మారు ఎప్పుడు కూడా. సార్ శుభలగ్నం సినిమాలో భర్తని ఒప్పించాలి, ₹1,00,00,000కి మిమ్మల్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను, దానికి మీరు ఒప్పుకోవాలి అని. ఆ అన్నం తినకుండా కూర్చుని మారం చేసినట్టుగా చిన్నపిల్లగా అనిపించేలాగా తర్వాత జగపతి బాబు గారు వచ్చి తినిపించడం, ఆ సీన్ అనేది ఇప్పటికీ అలా నాకు కూడా చాలా సార్లు చూస్తానండి. నేను ఎప్పుడైనా చూసినప్పుడు అంత ఇదిగానో అనిపిస్తుంది, టచింగ్గా ఉంటుందండి. అంత అమాయకంగా, అయ్యో పాపం తెలియకుండా ఏంటిది ఇంత ఉన్న సంసారాన్ని పాడు చేసేసుకుంది, ఉన్న మొగుడిని దూరం చేసేసుకుంది, ఎవరికో ఇచ్చి కట్టబెట్టేసింది, ఇదంతా డబ్బు వల్లే కదా, ఇవన్నీ చేసి పైగా ఇవాళేమో వాడి చేతితో ఒక ముద్ద తిందామన్నటువంటి కాంక్ష, కోరిక, అదేమో అవకాశం లేని పరిస్థితి, అదేమో ఊహలో మాత్రమే సాధ్యపడేటటువంటి విషయం అయిపోయింది ఆఖరికి. అంతే తప్ప వాస్తవానికి అలాంటి ఒక ఏమంటాం మనం, అలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ చేయటం అనేటటువంటిది జరగలేదు. అందుకని అంత అద్భుతంగానూ ఆమెను అర్థం చేసుకుని, అందుకే మీకు ఇందాక చెప్పాను, అందరూ కూడా అన్ని పాత్రల్లో కూడా బాగా అర్థం చేసుకున్నప్పుడే ఆ సినిమా డెఫినెట్గా బాగుంటుందండి. మరి మీరు రాసిన ఆ పాత్రల్ని అంత అద్భుతంగా పలికించినటువంటి ఆ నటి ఆమని గారు ఏమంటున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దామా సార్? నమస్తే సార్. ఓ ఆమని గారు, నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాను? మా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు గురించి. ఏమని చెప్పను ఆయన గురించి, చాలా చాలా ఉంది.
మా బ్రదర్ అని చెప్పనా, లేదా ఒక పెద్ద టాలెంట్ ఉన్న డైరెక్టర్ అని చెప్పనా, మంచి గ్లామరస్ నాకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా చేయించారు అలాంటి ఒక పెద్ద డైరెక్టర్ అని చెప్పనా, ఏమని చెప్పాను, చాలా ఉంది, నోట్లో మాట రావట్లేదు. చెప్పాలి ఆయన గురించి కొంచెమైనా చెప్పాలి. నేను నిజంగా కృష్ణారెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, ఆప్యాయత అన్నీ. ఎక్కడైనా చూసానంటే చాలు నా బ్రదర్ని చూసినంత ఫీల్ అవుతూ ఉంటాను. సో ఇలాంటి ఒక మంచి సినిమా చేసినందుకు ఆయన సినిమాల్లో, ఆయన డైరెక్షన్లో నేను ఒక మంచి సినిమా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం ఆమని అంటారు. థ్యాంక్ యూ సార్. నేను మీ గురించి మీ దగ్గర ఒక క్వశ్చన్ అడగాలి. అదేంటంటే మీరు ఇలా గ్లామర్గా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అదే తేజస్సు, అదే గ్లామరు, అదే అందం, అదే పర్సనాలిటీ. ఆసమ్, చాలా అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? దీని వెనకాల ఏంటి రహస్యం ఏంటి? ప్లీజ్ చెప్పరా. థ్యాంక్ యూ ఆమని గారు. మొత్తానికి నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ మీ నుంచి రావడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సార్ ఒక్క నిమిషం చెప్పండి సార్, మీ డైట్, టైం టేబుల్ అన్నీ ఒకసారి చెప్తే మేము కూడా నోట్ చేసుకుంటాం. ఏమీ లేదండి, చాలా సింపుల్. చిన్న విషయం ఏంటి చెప్తాను, మీరు ఏది కావాలంటే అది తినండి, ఏమి ఇబ్బంది లేదు. బట్ ఓన్లీ 3/4 ఫిల్అప్ చేయండి మీ పొట్టలో. పావంతు ఖాళీ వదిలేయగలిగితే మాత్రం అది ఇమీడియట్గా మళ్ళీ మనకి మధ్యాహ్నం 1 గంటకి మనం భోంచేసాం అనుకోండి, బట్ టైం ప్రకారం తినండి. కానీ మేము ఇంకొంచెం పావంతు ఎక్స్ట్రా ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామే. అదే ఎక్స్ట్రా ఫిల్ చేసేటప్పుడే మనకి ప్రాబ్లం ఎదురయ్యేదండి. అప్పుడు సాయంత్రం ఆకలి వేయటం తగ్గిపోద్ది, మళ్ళీ ఆకలి వెయ్యదు కూడా ఒక్కొక్కసారి. సో అందుకని మళ్ళీ మానేయవలసి వస్తుందండి. సో ఇలా ఇంబ్యాలెన్స్ చేసుకునే కన్నా ఎంత తింటే కరెక్ట్గా మనకి సూటబుల్లో అంత మాత్రమే తినండి, టెంప్ట్ అవ్వద్దు. అలాగే సాయంత్రం ఎంత తినాలో అంతే తినండి, మళ్ళీ ఉదయం ఆకలి వేయడానికి వీలుగా, హాయిగా నిద్ర పట్టడానికి వీలుగా. ఈ ఒక్క పని చేస్తే చాలండి, అంతమించి ఏమీ అవసరం లేదు, ఏది మానేయక్కర్లేదు. అన్నీ ఇంత సింపుల్ అండి, చాలా సింపుల్. సార్ మరి మామూలుగా ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చింది, బట్ మాకు తెలుసు మీలో తపన మాత్రం అలాగే, ఫైర్ అలాగే ఉందని మాకు తెలుసు. బట్ మిమ్మల్ని మీరు టువర్డ్స్ ది యూనో ఈ జనరేషన్కి కానీ లేదా ఇప్పుడు అప్డేట్ అయినటువంటి వర్షన్స్కి కానీ ఎలా అప్డేట్ చేసుకుంటూ వచ్చారు, ఎలా మీ మీద మీరు వర్క్ చేసుకున్నారు, లాక్డౌన్ని కానీ వీటన్నిటిని ఎలా మీరు యూటిలైజ్ చేసుకున్నారు, వీటి గురించి కూడా ఒక్కసారి. అంటే మనకి ఏదైతే మనం పని చేస్తామో ఆ పనే మనకి తిరిగి పని నేర్పుద్దండి. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ కుండలో చల్లని తయారు చేయడం ఉందనుకోండి, అది చేసే కొద్దీ మీకు నేర్పుతూ ఉంటుందండి, ఇంకా బాగా ఎలా చేయాలి, ఇంకా బాగా ఎలా చేయాలి, ఇంకా బాగా ఎలా చేయాలి అని. అలాగే ఇది ఒకటే కాదండి, ఏదైనా సరే ఒక వడ్రంగి పని చేస్తున్నాడు, అతని పనిలో అతని మెలకువలన్నీ కూడా అతను తయారు చేసుకుంటాడు. నేను కూడా అంతేనండి. అలాగే నేను చిత్రీ పట్టుకున్నాను అనమాట. పట్టుకుని ఇంకా బాగా ఎలా చేయొచ్చు అని ఆలోచించడం ద్వారానే నాకు రిజల్ట్ అంతా వచ్చింది. అంచేత అలాగే నేను చేసుకుంటూ వెళ్తున్నానండి, అలాగే చేసుకుంటూ వెళ్తాను కూడాను. అండ్ మీలోని ఇంకొక అద్భుతమైన కోణం మ్యూజిక్ కంపోజిషన్. మ్యూజిక్ డైరెక్టర్గా మీ సినిమాలకి మీరు చేసుకోవడం అంటే ఏదో మామూలుగా సాధారణంగా ఆయన సరదా కోసం ఏదో చేసుకున్నారు అని కాదు. నిజంగా ఎప్పటికీ నిలిచిపోయేటువంటి పాటలు, ఆ సినిమాని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయినటువంటి పాటలు, సంగీతాన్ని కంపోజ్ చేయడం అంటే అది మామూలు టాలెంట్ కాదు సార్. ఈ మల్టీ టాస్కింగ్ అసలు ఎలా చేసేవారు? అంటే ఒకళ్ళకి ఇంకొకళ్ళు సాయపడడం అనేటటువంటిది నిజానికి అది గొప్ప విషయమేనండి. అంటే ఇప్పుడు రాజమౌళి గారు సినిమా చేశారు, కీరవాణి గారు మ్యూజికల్గా కంపోజ్ చేశారు. ఇట్స్ గ్రేట్, అన్డౌటెడ్లీ ఇట్స్ గ్రేట్ అండి. ఎందుకంటే ఆయన అర్థం చేసుకుని అలా చేశారు. కానీ నా భయం ఏంటంటే నా సన్నివేశాన్ని, నా ఉన్నదాన్ని అంత బాగా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తులు నాకు తారసపడకపోవటం, తారసపడినా అంత రిజల్ట్ రాకపోవటం, ఇలాంటివి నన్ను ప్రమోట్ చేసిందండి. వద్దు, నువ్వు నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి, నువ్వేమైతే అనుకున్నావో. ఎందుకంటే వాళ్ళు ఒక అరగంట, గంట, ఒక రోజు మాత్రమే పని చేయగలుగుతారు మనకి, అంతమించి మన మీద బుర్ర పెట్టలేరండి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడులు అలాంటివి కాబట్టి.
కానీ నాకు అలా కాదండి. నేను 24 గంటలు నా కథ, నా సన్నివేశం, అందులో రావాల్సినటువంటి మ్యూజిక్ ఇవన్నీ నాకు తెలియజేస్తూ ఉంటుందండి. ప్రతి ఆ మాటలు అవే చెప్తాయి, సన్నివేశమే నాకు అన్ని బోధిస్తూ ఉంటుందండి. నన్ను ఇలా తయారు చేయి, ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. సో చేస్తున్నప్పుడు నేను దాన్ని వదిలేసేసి ఇంక ఏదో ఎక్కడో ఉందనుకుని పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడో ఎవరి దగ్గర నుంచో ఏదో రాబట్టుకుందామేమో అని ఆలోచన చేసామనుకోండి, చేస్తే కొన్ని ఇబ్బందులు పడతామేమో అని చెప్పేసి నా బాధ. అందుకని అంత దూరం దాకా వెళ్లకుండా సున్నితంగా, అందంగా, చక్కగా ఒక మంచి సన్నివేశం దొరికినప్పుడు దానికి ఒక మంచి సంగీతాన్ని అనుకుని, అలాగే అందులో మంచి ఇప్పుడైతే డైలాగులు కూడా అనుకుని ఆ సన్నివేశాలలో ఏమేమి మాట్లాడితే బాగుంటాయి, ఎలా మాట్లాడితే బాగుంటాయి, వాటి ఆహార్యం ఏంటి, వీటిలన్నిటి యొక్క అంటే వేషాలు ఏంటి, ఎలాగా మనం కంపోజ్ చేయాలి అన్నటువంటిదన్నీ కూడా నేను థియరిటికల్గా ఆలోచించుకుని ప్రాక్టికల్గా నేను చెక్కుకోవటం వల్ల ఆ శిల్పం తయారవుతుందండి భగవంతుడి దయ వల్ల. అండ్ ఆ పాత్రల్లోని కి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు చెప్పే డైలాగుల్ని కూడా పాటల్లో ఇంక్లూడ్ చేయడం, ధూమ్ తాత సాంగ్, హిమక్రీములు అని ఇవన్నీ కూడా పాటల్లో కూడా తీసుకురావడం, ఇదంతా ఐ థింక్ మీరు చేసుకోబట్టే అది ఇంకా అంత బాగా కుదిరే. అవునండి, పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, చాలా మామూలు మాట, అది మామూలు మాట అంతే. అవును, అంత బాగుంది. కానీ సార్ వంకాయ మీద పాట రాయాలని ఎలా అనిపించింది సార్? మీకు అంత ఇష్టం ఆ వంకాయ? నా ఇష్టాల సంగతి అలా పక్కన పెట్టినప్పటికీ కూడా వంకాయ అనేటటువంటిది ఒక అందమైనటువంటి పదం అండి. అది ఆ పదంతో పాటు చూడడానికి కూడా వంకాయ చాలా బాగుంటుంది. అది దాన్ని కనుక బాగా వండుకునే విధానం కనుక బాగున్నట్టయితే 100% వంకాయ రుచిగానే ఉంటుందండి. అంచేత వంకాయ మీద మాట ఎందుకు చేయకూడదు మనం? అది కూడా ఒక క్లాసికల్ సాంగ్ని సెలెక్ట్ చేసుకుని ఆ క్లాసికల్ టచ్ ఇస్తూ చేస్తే బాగుంటుంది కదా అని నాకు మనసుగా అనిపించింది. నాకు మీ కింద మొదట చెప్పాను మీకు, నాకు ఆడియన్స్ మీద చాలా నమ్మకం కలిగినటువంటి వ్యక్తిని. అలాగని వాళ్ళు డిఫరెంట్గా మంచిది కొత్తది ఏది ఉన్నప్పటికీ కూడా ఆదరించేస్తారండి. అండ్ శ్రీకాంత్ గారితో మీరు చేసిన సినిమాలో ఎగిరే పౌరమా, ఎంత ఆయనలోని ఇన్నోసెన్స్ ని మీరు చాలా బాగా వాడుకున్నారు అనిపిస్తుంది సార్. అంటే ఆయన ఫేస్ లో ఇన్నోసెన్స్ ఏదైతే కనిపిస్తుందో ఆహ్వానం సినిమాలో కానీ, ఊయలలో కానీ, ఎగిరే పౌరమాలో కానీ, ఆయనతో మీ అసోసియేషన్ గురించి ఒకసారి. చాలా మంచి అనుభవం, మంచి అనుభూతినండి. శ్రీకాంత్ చాలా క్యాజువల్ ఆర్టిస్ట్ అండి. అంటే మనం ఏది చెప్పినప్పటికీ కూడా సన్నివేశం అది అందులో చేసేస్తాడంతే అతను. అది నేను ఇదంతా గుర్తుపెట్టుకుని చేయాలి కదా, ఇదంతా నేను చాలా జాగ్రత్తగా చేయాలి కదా అని ఒక కాన్షియస్ ఉండదు అతని దగ్గర. ఎప్పుడైతే కాన్షియస్ ఉండదోనండి, ఫ్రీగా మీరు ఏం మాట్లాడతాడో మాట్లాడేసాడండి. ఉండండి సార్, అందరూ బాగానే ఉన్నారు కదా, చెప్పండి, మీరు ఏదో చెప్దాం అనుకుంటారు, చెప్పండి ఏమండి అయ్యన్నీ ఎందుకు చెప్పండి ఇక్కడ, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఎంత చూడండి ఎంత ఈజీగా చెప్తాడో అతను. సో అలాంటి మంచి పర్ఫార్మర్ అండి అతను, చాలా చక్కగా చేస్తాడండి అతను. అందుకనే నాకు ఇన్ని సినిమాలు చేయటం నాకు ఈజీ అయిందండి. ఇంకా వినోదంలో అయితే కంప్లీట్ గా కామెడీ టైమింగ్ మొత్తాన్ని కంప్లీట్ కామెడీ అండి. అప్పటి వరకు ఆ ఎమోషన్, ఆ ఇన్నోసెన్స్ మీద వెళ్ళిన వినోదం అయితే ఇంకా అసలు పూర్తి వినోదాత్మక. అవునండి, బాగా. మరి శ్రీకాంత్ గారు మీ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం ఇప్పుడు. శ్రీకాంత్ గారిది కూడా మీరు అందరినీ కలెక్ట్ చేసి మీరు కృష్ణారెడ్డి గారిది నా జర్నీ ఇప్పుడుది కాదు, గత 30 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి అనుబంధం. నా ఫస్ట్ టైం నాకు బాగా గుర్తు, ఘటోత్కచుడిలో అర్జునుడి క్యారెక్టర్ నాకు ఫస్ట్ ఇవ్వడం జరిగింది ఆయన. ఇక దాని తర్వాత ఇంక ఎన్నో సినిమాలు, నా లైఫ్కి ఉపయోగపడే సినిమాలు, నా కెరియర్కి ఉపయోగపడే సినిమాలు ఆయన డైరెక్షన్లో చేయడం జరిగింది. బిగినింగ్ డేస్లో అటువంటి పెద్ద పెద్ద గొప్ప హిట్స్ ఫిలిమ్స్, ఒక వినోదం కానీ, ఆహ్వానం కానివ్వండి, ఎగిరే పౌరమా, పెళ్ళాం ఊరెళ్తే, ఇలా ఆల్ ఫిలిమ్స్ ఆయన డైరెక్షన్లో చేసిన, కాంబినేషన్లో చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ హిట్స్. సో కృష్ణారెడ్డి గారుతో ఒక ఫ్రెండ్లీ నేచర్గా ఉండే, సరదాగా ఉండే సెట్లో ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ, అసలు టెన్షన్ అనేదే ఎప్పుడు కూడా ఆయన డైరెక్షన్లో మేము చూసింది లేదు. ఆ సినిమా తప్పితే ఆయనకి వేరే ధ్యాస లేదు. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ కానివ్వండి, ఒక లవ్ సబ్జెక్ట్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా తీస్తారు ఆయన. సో వెరీ వెరీ హ్యాపీ అటువంటి డైరెక్టర్ చేతిలో పడి నేను నా ఎదుగుదలకి కారణమైన మెయిన్ డైరెక్టర్స్లో కృష్ణారెడ్డి గారు ఒకరు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ని ఒక ముందుకు తీసుకెళ్ళిన, ఆడియన్స్కి దగ్గర చేసిన కృష్ణారెడ్డి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇన్ని సంవత్సరాలు మీరు
మీ మంచితనం, మీ గొప్పతనం, మీ మంచి మంచి సినిమాలు ఇప్పటికీ అది టీవీలో వస్తే కనుక ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి ఆ సినిమాలన్నీ. సో ఇక ముందు కూడా మీరు ఇంకెన్నో మంచి మంచి సినిమాలు తీస్తూ అవసరమైతే మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళి మనం డెఫినెట్గా చేయాలని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఈరోజు మళ్ళీ మీ సినిమా స్టార్ట్ అయింది. మీ కెరీర్ ఇంకా అద్భుతంగా వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కృష్ణారెడ్డి గారికి నాకు అనుబంధం అంటే ఇది మామూలుగా ఒక ఫ్రెండ్లీగా ఉంటుందండి. అంటే చాలా నాకు ఒక్కడికే కాదు, ప్రతి ఆర్టిస్ట్తో కూడా ఆయన చాలా జాలీగా, అసలు టెన్షనే ఉండదు షూటింగ్స్లో. సినిమా అయిపోయిందంటే అప్పుడు అయిపోయిందా అనే ఫీలింగే ఉంటుంది ఎప్పుడు కూడా. నాకు తెలిసి ఏ ఆర్టిస్ట్ కూడా కృష్ణారెడ్డి గారి సినిమా వస్తుందంటే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం మేమంతా. సో అటువంటి ఒక పక్కన మ్యూజిక్ మీద కూడా ఆయనకి బాగా గ్రిప్పు, అన్ని రకాలుగా కూడా మేము అనుకుంటున్నాం ఓకే అప్పట్లో ఉన్న సినిమాలు ఇప్పుడు మళ్ళీ రావట్లేదు మాకు అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఈవీవి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ నా బిగినింగ్ కెరియర్లో ఎంత హెల్ప్ అయ్యారనేది అందరికీ తెలుసు, ఇది కొత్తగా చెప్పక్కర్లేదు. సో ఈగర్లీ వెయిటింగ్. ఆయన ఇప్పుడు మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేశారు. గొప్ప గొప్ప సినిమాలు మళ్ళీ ఇండస్ట్రీకి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. అటు శ్రీకాంత్ కూడా వదిలేరు కాదు మీరు. కానీ సార్ ఒక కామన్ థింగ్ ఏంటంటే మీరు ఎలా మెయింటైన్ అవుతూ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలా ఉన్నారో ఆయన కూడా అంతే. వాళ్ళ ఆర్టిస్టులు అండి. అసలు అయినా సార్ శ్రీకాంత్ గారు ఏమైనా ఇంత కూడా మారినట్టే అనిపించదు, అలాగే ఉన్నారు ఆయన. చాలా బాగున్నాడు ఆయన. అప్పుడు బాగున్నాడు, ఇప్పుడు బాగున్నాడు, ఎప్పుడు బాగుంటాడు. ఇప్పుడు ఇంకా కొత్త యాంగిల్స్ కూడా చూస్తున్నాం ఆయనలో, అఖండ లాంటి సినిమాలతో. అవును. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో మీకున్న అనుబంధం, ఎందుకంటే మీ ఫస్ట్ హీరో ఆయన. అవునండి, ఫస్ట్ హీరో ఆయన. అండ్ ఇప్పుడు కూడా లేటెస్ట్ గా ఆర్గానిక్ మామ కూడా ఆయనే. ఫస్ట్ నన్ను డైరెక్టర్ని చేసిందే ఆయనండి. ఎందుకంటే కొబ్బరిబండం అయిన తర్వాత రాజేంద్ర గజేంద్రుడి సినిమాలో ఫస్ట్ ఇటు ఏనుగుంది, భయపడలేదు ఆయన. ఏనుగుంది ఎట్లాగా అని దాన్ని ఫ్రెండ్షిప్ చేసేసుకున్నాడు ఆయన. తర్వాత షూటింగ్లో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ వచ్చేసిందండి. అలాగే దానికి చెరుకు ముక్కలు పెట్టిన, అలాగే అది కట్టతడి పెడితే ఇతను వెళ్ళి తుడిచిన. అసలు ఎన్ని అద్భుతాలు రండి. ఒకసారి కనుక నేను గజేంద్రుడిలోకి వెళ్ళిపోతే ఆ ఎరుగు చుట్టూనే తిరుగుతాను నేను. కానీ యానిమల్స్ తో ఏర్పడే బాండ్ ని మనం ఎప్పటికీ మర్చిపోలేమండి. మనిషి స్నేహం చేయటానికి మనుషులే అయ్యి ఉండక్కర్లేదు, జంతువులైనా సరే అనేది యాక్చువల్గా దాని మీనింగ్ అండి. ఆ సినిమా ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు కూడా ఒక కొటేషన్ ఎండింగ్ తోటే నేను చేస్తున్నానండి. ఒక అందమైనటువంటి కొటేషన్ ఉంటుంది, అండర్లైన్ చేసేదండి. అంటే కళలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చేసుకోవడానికి అన్ని ఉదయాలు కూడా ఉన్నాయి. ఇది దాని సారాంశం అండి, ఆ సినిమా యొక్క సారాంశం. కళలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చేసుకోవడానికి అన్ని ఉదయాలు కూడా ఉన్నాయి. అంచేత రిమెంబర్ ఇట్, యు వర్క్ హార్డ్ అంతే. బాగా పనిచేస్తే అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు అని అనడానికి మాత్రం అంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకోటి ఉండదండి. అదే ఆ సినిమా. వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. మీ మార్క్ తో మళ్ళీ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తూ ఉన్నాము. సార్, ఇన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్లు ఇచ్చారు, థియేటర్లలో నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆడిన సినిమాలు ఇచ్చారు. బట్ ఎక్కడో స్టార్ హీరోస్తో చేయలేదు ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్నది మీ అభిమానుల్లో కూడా కొంచెం ఉంటుంది. అఫ్ కోర్స్ బాలకృష్ణ గారితో చేయడం జరిగింది, బట్ స్టిల్ ఒక లీగ్ అనేది యూజువల్ డిసైడ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నాకు కూడా ఉందండి, ఏంటి ఒక పెద్ద హీరో తోటి మనం ఎందుకు సినిమా చేయలేదు అన్నటువంటి ఇది మాత్రం నాకు కూడా ఉందండి. అందుకనే నేను రాబోయేటటువంటి కమింగ్ ఫిలిమ్స్లో అన్నీ కూడా పెద్ద హీరో అన్న ఉంటాడు, లేదా ఒక పెద్ద హీరో కాబోయేవాడన్నా ఉంటాడండి. సూపర్. అంటే ఒకవేళ ఒక మీడియం రేంజ్ హీరోని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, వాడిని ఆ రేంజ్కి నేను ఎలా పట్టుకెళ్ళగలుగుతాను అన్న ఆలోచన మాత్రం ఉంటుందండి అందులో, దాని వెనకాల. అద్భుతం, పర్ఫెక్ట్ సార్. అందుకని చేతికి పెద్ద హీరో అందితే ఆ హీరోకి అనుగుణంగా నేను సినిమా చేసేస్తానండి. ఒకవేళ అలా కాకుండా అంతకన్నా కొంచెం తక్కువ రేంజ్లో దొరికితే అసలు ఇతన్నే హీరోగా ఎలా మనం చేయగలుగుతామో అలా చేస్తాను, ఆ రేంజ్కి పట్టుకెడతా. సార్, మాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. అంటే మీలో ఆ మ్యాజిక్ ఏంటి, ఆ స్పెషాలిటీ ఏంటి? ఎందుకంటే సౌందర్య గారు
ఒక టాప్ హీరోయిన్ గా అవును. ఏ సినిమా చూసినా ఏ లాంగ్వేజ్ లో ఎక్కడ చూసినా సౌందర్య గారు కనిపిస్తున్నటువంటి టైంలో ఆవిడని ఒక స్పెషల్ సాంగ్ కి తీసుకొచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక స్టార్ హీరో, ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి హీరోని ఒక్క పాట కోసం మీరు తీసుకొచ్చి ఆయన చేత స్టెప్పులు వేయించారు. ఇది మీరు మాత్రమే చేశారు, ఎలా చేయగలిగారు? మొదట కృష్ణ గారికి ఆయనకు ఒకసారి నమస్కారం. ఆయన చేశాడు కాబట్టేనండి ఆ సినిమా అంత పెద్ద రేంజ్కి వెళ్ళిందండి. మాటలేంటండి, జుంబారే జిబుంబరే జుంబరాహి జుంబరాహి జుంబారే హల్లో బుల్లమ్మ ఎల్లో రా శిల్పమా అంటూ అసలు ఆయన వేసిన స్టెప్స్ అవన్నీ ఇప్పుడు తలుచుకున్నా కానీ వాళ్ళు జలధరిస్తూ ఉంటుందండి. ఏంటి నిజంగా ఇవన్నీ మనం చేసేసామా, ఇవన్నీ నిజంగా ఆయన చేసేసాడా అని అనిపిస్తూ ఉంటుంది. చాలా మంచి ఆర్టిస్ట్ అండి ఆయన. అలీ గారిని హీరోగా తీసుకోవడం అంటే అప్పటి వరకు అన్ని కమీడియన్ రోల్స్లో కనిపించినటువంటి అలీ గారు అంటే మళ్ళీ నేను ఆ ధైర్యం ఎలా వచ్చిందని అడగను, కానీ అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని ఉంది నాకు. అంటే నేను అప్పుడు కంటిన్యూస్ సక్సెస్లో ఉన్నానండి నేను. సో ఇప్పుడు బాగా ఏదైనా ఒక పెద్ద హీరోతో ఒక సినిమా అని అంటే ఇన్ఫ్యాక్ట్ అంటే మీకు ఉన్నది ఓపెన్గా చెప్తున్నానండి, మనం కనిపించం అందులో. సో మన బాగా తక్కువలో ఉన్న ఎవరినైనా ఒకరిని మంచి కెపాసిటీ ఉన్నవాడు కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం మాత్రమే కనపడతాము. బాగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు కబుర్లు వచ్చాయండి. వచ్చినప్పుడు కూడా నేను ఆలీతోటే చేస్తాను, ఆలీకి అనువుగానే ఆ క్యారెక్టర్ని అంతా క్రియేట్ చేయడం జరిగిందండి. మళ్ళీ ఇంకో రకంగా కూడా చేయలేదండి, ఆలీకి ఎలాగైతే బాగుంటుందో అలాగే చేశాము ఆ క్యారెక్టర్. ఒక్క మాట వీళ్ళ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? సీనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతం అండి, ఆయన చేయని పాత్ర అంటూ లేదు, అంతటి అద్భుతంగా ఇంకెవరూ కూడా చేయలేరండి. ఏఎన్ఆర్ గారు ఆయన సోషల్ ఫిల్మ్స్లో ఆయన పెట్టింది పేరు. ఇప్పుడు కూడా మనకి చూస్తూ ఉంటే ఒక ఫ్యాంటు షర్ట్ వేసుకుని చక్కటి హీరో అనిపిస్తూ ఉంటారు. కృష్ణ గారు అరే లవ్లీ పర్సన్ అండి. ఆయన ఫస్ట్ ఈజ్ గ్లామర్ అండి, ఆయన మంచి అందగాడు. ఆ అందంతో ఏం చేసినా బాగుంటుందండి, అది ఆయన స్పెషాలిటీ. శోభన్ బాబు గారు ఒక స్వీటెస్ట్ పర్సన్ అండి. అంటే మనం పెన్సిల్తో గీత గీస్తే అది ఎంత నిటారుగా ఉంటుందో ఆయన కూడా అంత నిటారుగా ఉండేటటువంటి ఒక చక్కటి మనిషి. సూపర్. అండ్ కృష్ణరాజు గారు అద్భుతమైనటువంటి ఎమోషన్ని కురిపించగలుగుతాడండి ఆయన. రౌద్రరసం అయితే అసలు ఆయన పెట్టింది పేరండి. అలీ గారు ఎ మ్యాన్ హూ కమ్స్ ఫ్రమ్ ఎర్త్ టు ద టాప్. జగపతి బాబు గారు ఈజ్ ఎ లవ్లీ పర్సన్, హీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్, ఏదైనా బాగా చేయగలుగుతాడండి అతను. సౌందర్య గారు చేయలేదంటూ ఏముంది, చెయ్యంది ఏముంది పాపం, ఇవాళ మన మధ్య లేరంతే. ఆ బాధను మిగిల్చేసి వెళ్ళిపోయింది అంతే ఆవిడ. చాలా మంచి మాటలు మీ నుంచి వినడం జరిగింది అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటున్న కొద్దీ ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తూ ఉన్నాయి ప్రతిదీ కూడా. సో చివరిగా మా ఆడియన్స్ కి మీరు చెప్పే ఒక్క మంచి మాట. వనితా టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఈ పండగ మీకు డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఎందుకు బాగుంటుంది అని అంటే మీ లోపల పండగ ఉన్నప్పుడు ఎందుకు బాగుండదు? అందుకని పండగ ఎప్పుడు పండగే, సంక్రాంతి ఎప్పుడు సంక్రాంతే. అది మన కోసం వస్తుంది, మనం దానికోసం వెళ్ళక్కర్లేదు, దాని అంతలో అదే వస్తూ ఉంటుంది. కాబట్టి ఎంజాయ్ ద డే. థ్యాంక్ యూ. మరొక్కసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. సో మచ్. థ్యాంక్ యూ అండి.